నల్గొండ టైగర్ చిన్న కోమటిరెడ్డి సారు అలియాస్ కోమటిరెడ్డి రాజగోపాలం సారు మునుగోడులో మునుబెట్టి తిరుగుతున్నాడు కదా. పొద్దుగా లేస్తే చాలు నా జనము నా పబ్లిక్ అనుకుంటా పబ్లిక్ లోనే ఉంటున్నాడు. ఇవాళ మునుగోడు చుట్టున్న ఊర్ల పొంటి నాలాలు మోరీలు ఎట్లున్నాయో చూద్దామని అనుసరణలు ఎంబడేసుకొని తిరుగుతుంటే బడి పిల్లని ఎక్కించుకొని పోతున్న ఆటో కనిపించింది. ఆ ఆటోలో పిల్లగాలను డ్రైవర్ ముంగట కూర్చోబెట్టుకొని తీసుకుపోతున్నాడు. ఇక అజ్జూడంగానే సార్ ఆటోను ఆపిండు. ఆటోలో నలుగురు ఎక్కాలి కానీ నువ్వు ఇంతమందిని ఎక్కించుకున్నావు, అది కాక పక్క పట్టే కూర్చోబెట్టుకున్నావు పిల్లలను, అది ఎంత డేంజరు అని చెప్పి ముంగట కూర్చున్న పిల్లలను వెనకాల కూర్చోబెట్టించిండు. ఇంకోసారి ఇట్లా పర్మిట్ కు మించి ఎక్కువ మందిని ఎక్కించుకొని పోకు అని డ్రైవర్ కు శుద్ధులు చెప్పి పంపించిండు. ఇన్నొద్దులు ఐఫోన్ కొనాలంటేనే కిడ్నీ అమ్ముకునే పరిస్థితి వస్తుండే. కానీ ఇప్పుడు తులం బంగారం కొనాలన్నా కూడా బాడీలో ఏదో ఓ పాటు గిరాకి పెట్టుకుని అమ్ముకుంటే కానీ పని అయ్యే తట్టలేదు. పోరి తగ్గినా పెరిగినా 100లో 1-2 వేలలో ఉంటది కదా. నిమ్మలంగానే ఆయ కొందాం తీర్రి అనుకున్న వాళ్ళకు హై వోల్టేజ్ తోని హైడ్రా రేంజ్ సాకిచ్చింది బంగారము. తగ్గేదేలే అనుకుంటా పెరిగి పెరిగి ఇలా 78,000 ఆల్ టైమ్ హైయెస్ట్ రేట్ తోని రికార్డు కొట్టి కొండ మీదకి వస్తున్నది. తోటోడు తొడగోసుకుంటే నేను మెడగోసుకుంటా అన్నట్టు బంగారం రేటు భగభగమన్నుతుండే వరకల వెండి కూడా కిలో మీద 1000 రూపాయలు పెరిగి ఇప్పుడు 94,000 అయింది. ఇక ఇప్పుడే ఇట్లుంటే రేపు దసరా దీపావళి నాటికి బంగారం రేటు ఇంకింత పెరుగుతుందని చెప్తున్నారు. ఎంత పెరిగినా కానీ కొనుడు తప్పదు కానీ కాకుంటే 5-10 తక్కువ ఉన్నప్పుడే కొంటే జరంతరన్నా ఆసరే కదా అన్న ఆశ జనాలది. ఆయనతో లగ్గాలు పెట్టుకునేటోళ్ళు ఉంటే అప్పు సప్పు చేసినా సరే ఇప్పుడే కొనని అయి ఉన్నట్టున్నా చూస్తుంటే ఇట్లనే మస్తుగా అట్టరు. పుసుకున్న రేపు రేటు తక్కువైతే ఇప్పుడు కొని లాసే కదా అని ముక్కిరిసేరు. కొని పెట్టుకుంటే ఖరాబ్ అయ్యేదా పాసిపోయేదా? ఎన్నటికైనా బంగారమే కదా. కొని పెడితే ఓ పని అయిపోతుంది అనుకుంటా దావత్లు లగ్గాలు పెట్టుకున్న వాళ్ళు పైసలు చదువుకునే పనులు పడ్డారు. ఇక